సర్టిఫికెట్ల కోసం ఇంటికి వెళ్ళిన ఆదిత్యని అవమానించిన జీవనని చంప పగలగొట్టిన ఆనంది. షాక్లో సునంద. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆనంది ఆదిత్య ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాక చాలా ఆనందంగా ఉంటారు. జ్యోతి సూర్య రమ్మని చెప్పినా రారు. అలాగే సీనయ్య పిలిచినా కూడా రారు. మేము మా కాళ్ళ మీద మేము నిలబడాలనుకుంటున్నాం, కాబట్టి మీ ఇంటికి వస్తే మీకు అవమానమే, మాకు అవమానమే. మా తోటి కోడలు మా అత్తగారు మమ్మల్ని ఎన్నో మాటలు అన్నారు, వాటన్నిటికీ మేము సమాధానం చెప్పాలి అని చెప్తూ ఉంటుంది ఆనంది. తర్వాత పూజారి తాత గుడి వెనకాలే ఒక ఇంటినైతే అద్దెకిస్తాడు. ఇక ఆ ఇంట్లోనే మీరు రెంట్ కట్టకపోయినా పర్వాలేదు, ఇక్కడే ఉండండి, ఇది గుడి తరపుదే అని చెప్తూ ఉంటే, లేదు తాత మేము అద్దిస్తాము అని అంటూ ఉంటుంది ఆనంది. చూడమ్మా ఆనంది, దీంట్లో మీరు 3 నెలలు ఉండొచ్చు, అలా రూల్ ప్రకారం ఉండొచ్చు, ఈ గుడి రూల్ ప్రకారం, కాబట్టి మీరు ఉండండి పర్వాలేదు అని పూజారి తాత చెప్పడంతో అప్పుడే ఆ మాట విని ఆనంది చాలా ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా మరొక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈలోగా పూజారి తాత, అమ్మ ఆనంది, ఇదిగోమ్మా వండుకోవడానికి గిన్నెలు అలాగే సరుకులు తీసుకొచ్చాను, తీసుకో అని అంటూ ఉంటే, తాత నేనేమి మీ అత్తగారిని కాదు, మీ బంధువుని కాదు, అభిమానంతో ఇచ్చాను, తీసుకోమ్మా పర్వాలేదు, ఎవ్వరేదో అనుకుంటారని ఆలోచించుకో, నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు, ఇది చిన్న సహాయం మాత్రమే, నువ్వు నా మనవరాలి లెక్క అని పూజారి అంటాడు. అప్పుడే ఇక ఆనంది కూడా తీసుకుంటుంది. తర్వాత ఆదిత్య ఆనంది ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటాడు, ఆనంది మనం ఏదైనా బిజినెస్ని మొదలు పెట్టాలంటే ముందు మనకి డబ్బు కావాలి, ఎలాగైనా సరే డబ్బు తీసుకొచ్చుకోవాలి, దానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, ఇంతలో ఇంకా ఆదిత్య ఫ్రెండ్స్ అయితే ఆదిత్య దగ్గరికి వస్తారు. అప్పుడే ఇక ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి, రే మీరేంట్రా ఇక్కడ అని అడుగుతూ ఉంటే, ఏరా మేమంతా లేవనుకున్నావా, లేకపోతే మా అవసరం లేదు వీళ్ళతో నాకు సహాయం చేసేదేంటి అని మా దగ్గర సహాయం అడగడానికి మేము ఆ స్థాయికి తగిన వాళ్ళం కాదంటావా అని అంటూ వాళ్ళు అడుగుతారు. అప్పుడే ఇక ఆదిత్య, అలా మాట్లాడుతున్నారేంట్రా అని అనగానే, వీడొచ్చి చెప్పే వరకు నీ పరిస్థితి తెలీదు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వచ్చేసావని, కనీసం కాళ్ళకి చెప్పులు లేకుండా నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావని వీడు మాకు చెప్పాడు, అందుకని నీ పరిస్థితి అర్థం చేసుకొని వచ్చాము, ఎందుకురా నువ్వు మా ఇంటికి రావచ్చు కదా అని ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతారు. రే నా కాళ్ళ మీద నేను నిలబడతాను, సునంద కొడుకుగా కాకుండా ఆదిత్యగానే అందరూ గుర్తు తెచ్చుకునేలాగా గుర్తింపు తెచ్చుకుంటాను అని మా అమ్మకి నేను సవాల్ చేసి వచ్చాను, మరి అలాంటప్పుడు నేను మీ సహాయం ఎలా అడుగుతాను చెప్పండి అని అంటూ ఉంటే, ఇప్పుడు నేను ఆదిత్యనా లేకపోతే సునంది కొడుకుగా మీరు నా దగ్గరికి వచ్చారా అని అంటూ ఉంటే, ఫ్రెండ్షిప్కి ఆస్తి అంతస్తులు ఉండవురా, మేముగానే నీ కోసం వచ్చాము, మా ఆదిత్య కోసం వచ్చాము, అంతేకాని సునంద గారి కొడుకుగా మాకు నువ్వు పరిచయం అవ్వలేదు కదా, మాకు నువ్వు చదువుకునేటప్పుడు ఆదిత్యగానే పరిచయం అయ్యావు, ఆదిత్యగానే నిన్ను చూడ్డానికే వచ్చాము అని వాళ్ళైతే చెప్తారు. అప్పుడే ఇక ఆదిత్య, చాలా థ్యాంక్స్ రా, మీ సహాయం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము తీసుకుంటాము అని చెప్తూ ఉంటాడు. ఆదిత్య అయితే, రే మా సహాయం నీకు కావాలని నువ్వు అడగడం లేదని మాకు అనిపిస్తుంది, కానీ ఒక్క మాట చెప్తానురా, ఇప్పుడు నువ్వు మాత్రం మేము చెప్పినట్టు చెయ్యి, అప్పుడు నువ్వు ఏం చెయ్యాలో అది నిర్ణయించుకుందు కానీ, అసలు ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏమన్నా జాబ్ చేయాలనుకుంటున్నావా లేకపోతే ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నావా అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అడుగుతారు. అప్పుడే ఇక ఆదిత్య, అదే ఆలోచిస్తున్నానురా, నాకు బిజినెస్ బాగా అలవాటు కాబట్టి నేను బిజినెస్సే చేయాలని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే, సరేరా నీకు కావాల్సినంత డబ్బు మేమే అరేంజ్ చేస్తాము, నువ్వు బిజినెస్ పెట్టుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని చెప్తూ ఉంటే, ఇప్పుడే కదరా చెప్పాను నాకు ఎవరు హెల్ప్ వద్దని, నా అంతట నాకు నేనే హెల్ప్ చేసుకునేటట్టు ఉండాలి, అంతే తప్ప మీకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు,
మీ దగ్గర నేను డబ్బులు తీసుకోను అని అంటూ ఉంటే, సరేరా మా దగ్గర డబ్బులు తీసుకొనంటున్నావు కదా, నీకు బ్యాంకులో చదువుకున్నావు కాబట్టి నువ్వు బిజినెస్ చేయడానికి ఏ బిజినెస్ అన్నాదో బ్యాంకు వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా నీకు లోన్ ఇస్తారు. ఆ లోన్ ప్రకారం నువ్వు బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు అని అంటూ ఉంటారు వాళ్ళు. అప్పుడు మేమిచ్చినట్టే ఉండదు కదా, నువ్వు లోన్ తీసుకొచ్చుకున్నావు, ఆ లోన్ కట్టుకుంటూ బిజినెస్ స్టార్ట్ చేస్తావు అని చెప్పడంతో ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడతాడు ఆదిత్య. ఈ మాట అయితే నాకు చాలా బాగా నచ్చిందిరా, ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం అయితే నాకు చాలా బాగా నచ్చింది అని అంటూ ఉంటాడు. సరే మనం బ్యాంకు దగ్గరికి వెళ్ళొద్దామా అని అంటారు వాళ్ళు. నేను వెళ్తాను అంటే, రే ఇది కూడా చేయనివ్వరారా, పద వెళ్దాం ముందు అని ఆదిత్యని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తీసుకుని వెళ్తారు. అప్పుడు ఇక ఆదిత్యని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకువెళ్ళాక అప్పుడు ఇక ఆదిత్య బ్యాంకుకి వెళ్తాడు. వెళ్ళాక తను ఫలానా బిజినెస్ చేస్తానని లోన్ కావాలని అడుగుతాడు. సరే సార్, మీకు నేను లోన్ ఇస్తాను, మీరు చదువుకున్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకురండి, దానికి సంబంధించి నేను అడిగిన ప్రతి సర్టిఫికెట్ నా దగ్గర ఉంటే ఖచ్చితంగా మీకు నేను మనీ ఇస్తాను, లోన్ ఇస్తాను, మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. బ్యాంకు రూల్ ప్రకారం మొత్తం అన్నీ కూడా మీరు నా దగ్గర పెట్టాలి, సర్టిఫికెట్లన్నీ ఇవ్వాలి అని మేనేజర్ అయితే చెప్పడంతో అప్పుడే ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. సరే సార్ అని చెప్పి బయటికి వస్తాడు. సర్టిఫికెట్లు అడుగుతూ ఉంటే, నువ్వేంట్రా అలా తెల్లముఖం వేసుకొని అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్. నా సర్టిఫికెట్లు మా ఇంట్లోనే ఉండిపోయాయి అని అనడంతో, ఉండిపోతే వెళ్ళి తీసుకొచ్చుకోరా, నీ సర్టిఫికెట్లు నువ్వు చదివిన చదువు ఎవర్రా నిన్ను ఆపేది, వెళ్ళి నువ్వు తీసుకొచ్చుకో, లేకపోతే మేం వెళ్ళి తీసుకురామా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. వద్దులేరా, నేనే వెళ్ళి తీసుకొస్తాను, ఖచ్చితంగా నేను తీసుకొస్తాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య, సరేరా అయితే నువ్వు ఆ సర్టిఫికెట్లు రేపటికల్లే తీసుకురా, వెంటనే నీకు లోన్ ఇస్తారు, ఏదైనా మంచి బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఆనందితో కలిసి ఆనందిని సంతోషంగా చూసుకుంటానని చెప్పి తీసుకొచ్చావు, అందుకని నువ్వు ప్రతి విషయంలో ఆచిచూచి ముందుకు అడుగు వేయాలి. ఇప్పుడు కూడా నువ్వు సర్టిఫికెట్లు సంపాదిస్తే ఇక నీకు ఎటువంటి సమస్య ఉండదు అని అనడంతో ఇక ఆ మాట విని ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ఆదిత్య. అప్పుడు ఇక ఆదిత్య ఇంటికైతే బయలుదేరుతూ ఉంటారు సునంద ఇంటికి. ఇంతలో సునంద ఆఫీసులో జీవనని అడుగుతూ ఉంటుంది, ఈ ఫైల్ మీద ఇంకా సంతకాలు పెట్టలేదేంటి, ఇంకా అదంతా కూడా వేరే బ్రాంచ్కి పంపించలేదేంటి ఐటమ్స్ అన్నీ అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఆఫీస్ విషయాలన్నీ గురించి. అవన్నీ కూడా బావగారు చూసుకునేవారు కదా, అందుకనే ఈ పెండింగ్ పడిపోయినాయి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది జీవనని, మరి నువ్వేం చేస్తున్నావు, ఈ పెండింగ్ పనులన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా, అయినా చైతు ఏమయ్యాడు అని అడుగుతూ ఉంటే, చైతు మావయ్య గారు ఇద్దరు కూడా ఆఫీస్కి రాలేదు అని చెప్తుంది జీవన. ఇక ఆ మాట విని సునంద వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా అని ఇక ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళి చైతన్యని అడుగుతుంది, ఆఫీస్కి ఎందుకు రాలేదు నువ్వు అని అడుగుతూ ఉంటే, నాకు రావాలనిపించలేదు, నేను రాలేదు అని చెప్తాడు చైతు. అప్పుడు ఆ మాట విని, ఏంటా సమాధానం, తిన్నగా సమాధానం చెప్పడం రాదా నీకు అని అడుగుతూ ఉంటే, ఏంటి మమ్మీ, నీ మాట వినలేదని, నువ్వు చెప్పినట్టు చెయ్యలేదని నన్ను కూడా అన్నేలాగా బయటికి గింటేస్తావా అని అడుగుతూ ఉంటాడు చైతు. అప్పుడే ఇక శశికాంత్ అయితే, రే చైతు, నీకేమన్నా పిచ్చి పట్టిందా, మీ అమ్మని అంత మాటలు అంటున్నావు, మీ అమ్మ ఏమన్నా కావాలని మీ అన్నయ్యని ఇంట్లో నుంచి పంపించేసింది అనుకుంటున్నావా, తనకి తన పంతం పట్టుదల ఇవే ముఖ్యం, కాబట్టి తను ఏదైనా చేయగలదు, ఏదైనా సాధించగలదు అని చెప్తూ ఉంటాడు శశికాంత్. అది మీ అన్నయ్య అర్థం చేసుకోకుండా భార్య కావాలని వెళ్ళిపోయాడు, అంటే నేను మీ అమ్మతో ఉండిపోయినట్టే, తను భార్య కావాలని వెళ్ళిపోయాడు కాబట్టి వాడు తప్పు చేసిన వాడయ్యాడు, వాడు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్తూ ఉంటాడు శశికాంత్. ఏంటి మీ ఇద్దరు నన్ను దెప్పుతున్నట్టుంది, కానీ మీరిద్దరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నట్టేమీ లేదు అని చెప్తూ ఉంటుంది సునంద. ఇంతలో జీవన, అత్తయ్య గారు
ఒకసారి బయటికి రండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అక్కడికి ఆదిత్య అయితే వస్తూ ఉంటాడు ఒంటరిగా. ఆదిత్యని చూసి సునంద ఎంతో ఆనందపడుతూ, అంటే ఆనందిని శాశ్వతంగా వదిలేసుకొని మళ్ళీ ఆదిత్య నా దగ్గరికి వచ్చేస్తున్నాడు, అందుకని తను అంత హ్యాపీగా కనిపిస్తున్నాడు అని సునంద అయితే అంటుంది. ఇంతలో ఆదిత్య అయితే వస్తాడు. వచ్చిన తర్వాత, వచ్చావా అది, నీకోసమే ఎదురు చూస్తున్నాను రా నాన్న అంటుంది సునంద. ఆ ఆనందిని వదిలించుకొని నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేస్తావని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వెంత గొప్పగా పెరిగావో. సడన్గా రోడ్డు మీద చెప్పులు లేకుండా నడవడం, కడుపు అంతా కూడా ఆకలితో నొప్పిగా ఉండడం, ఇవన్నీ నువ్వు పేదరికపు అన్నీ కూడా అనుభవించి ఉంటావు. అందుకని తట్టుకోలేక నువ్వు వచ్చేసావు, నాకు తెలుసు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే, సునంద మాటలకి నేను ఆనందిని వదలలేదు, ఈ ఇంటికి తిరిగి రాలేదు, ఈ ఇంట్లో నా చదువుకున్న నా సర్టిఫికెట్లు ఉన్నాయి, వాటి కోసమే వచ్చాను అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆ మాట విని ఒక్కసారి సునంద షాక్ అయిపోతూ, ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు సర్టిఫికెట్ల కోసం వచ్చావా అని అడుగుతూ ఉంటుంది. అవును మమ్మీ, నేను సర్టిఫికెట్ల కోసమే వచ్చాను, ఆ సర్టిఫికెట్లు నాకు ఇవ్వు, వాటితో నాకు చాలా అవసరం ఉంది అని ఆదిత్య అనడంతో అప్పుడే ఇక వెంటనే లోపలికి వెళ్ళి చైతు అయితే సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇవ్వబోతూ ఉంటాడు ఆ ఆదిత్యకి. అప్పుడే ఇక జీవన ఆపుతుంది. ఏంటి బావగారు, అసలు ఏ విషయంలో కొనే అత్తయ్య గారు ఏమన్నారు, మీరు ఆ ఆనందిని వదిలేసి వస్తేనే ఇంటి మీద ఆస్తి మీద సర్వ హక్కులు ఉంటాయని, మరి చదువు కూడా ఆస్తే కదా, అత్తయ్య గారు డబ్బు పెట్టి మిమ్మల్ని చదివించారు కాబట్టి మీరు ఈ స్థాయికి వచ్చి ఇన్ని డిగ్రీలు సంపాదించారు అని అనగానే ఇక ఆ మాట విని అప్పుడే ఇక అంటూ ఉంటాడు ఆదిత్య, చదివింది నేనే కదా అని అనగానే ఇంకా పూర్తిగా అత్తయ్య గారి మాటని ఎదిరించేస్తున్నారు. ఈ సర్టిఫికెట్లు కావాలంటే మీరు ఇంట్లోకి రావాల్సిందే, అత్తయ్య గారి కాళ్ళ మీద క్షమాపణ అడిగితే మిమ్మల్ని లోపలికి రానిస్తారు అని చెప్పడంతో అప్పుడే ఇక అంటూ ఉంటాడు ఆదిత్య, కూలో నాలో చేసుకొని బ్రతుకుతాను కానీ మళ్ళీ నేను ఈ నరకంలోకి రాలేను అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత చైతు, అసలు మా అన్నయ్య సర్టిఫికేట్ల కోసం వస్తే నీకెందుకు, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడావని తిడుతూ ఉంటాడు. అలా తిడుతున్నప్పుడే సునంద తను అన్న దాంట్లో తప్పేముంది అని అడుగుతూ ఉంటుంది. అవునులే, తను అన్న దాంట్లో తప్పేముంది, నీ మనసులో మాటేగా చెప్తున్నారు, వాళ్ళు కుటుంబంలో నుంచి బయటికి వెళ్ళిపోతే నీకే గొడవ ఉండదని అనుకుంటున్నావు, ఎక్కడ ఆదిత్య వచ్చేస్తాడా అని నువ్వు భయపడ్డావో, అందుకే అలా మాట్లాడావు అని చెప్పి అంటూ ఉంటాడు శశికాంతం. తరువాత ఆదిత్య ఇంటికైతే వెళ్తాడు. ఆదిత్య ఇంటికి వెళ్ళిన తర్వాత మౌనంగా కూర్చొని ఉండగా ఇంతలో ఆదిత్య ఫోను ఉండదు కదా, ఆనంది ఫోన్కి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తాడు. నేనమ్మా రమేష్ని, ఉన్నాడా ఆదిత్య అని అడుగుతూ ఉంటే ఉన్నారన్నయ్య అంటూ ఇక ఆదిత్యకైతే ఇస్తారు. ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక ఆదిత్య అంటూ ఉంటాడు, రే నాకు ఏమీ అవసరం లేదురా, నేను ప్రయత్నిస్తాను, కాసేపు ఫోన్ పెట్టేసేయి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య అలా అన్న తర్వాత ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ఆనంది. ఏం లేదు ఆనంది, నేను జాబ్ కోసం వెళ్ళాను, అక్కడ జాబు దొరకలేదు, అందుకే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, అంతకు మించేమీ లేదు అని అబద్ధం చెప్తాడు ఆనందితో. అప్పుడే ఆనంది ఆదిత్య స్నానం చేయడానికి వెళ్ళిన తర్వాత తనకి ఎవరైతే కాల్ చేశారో ఆదిత్య ఫ్రెండు అతనికి ఫోన్ చేస్తుంది. అతనికి ఫోన్ చేసి ఇలా అడుగుతూ ఉంటుంది, ఏమైంది, ఎందుకు ఈయన అలా కోపంగా ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతుంది. అలా అడిగిన తర్వాత ఆనంది ఆదిత్య ఫ్రెండ్ అయితే చెప్తాడు, ఇలాగా లోను కోసం మేము అప్లై చేయడానికి వాడి చేత సొంతంగా బిజినెస్ పెట్టుకుంటాడని లోను కోసం బ్యాంకుకి వచ్చామమ్మా, అక్కడ సర్టిఫికెట్లు అడిగారు, తను చదువుకున్న సర్టిఫికెట్లు అన్నీ కూడా, అవి తీసుకురావడానికి మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీ తోటి కోడలు జీవన వీళ్ళందరూ కూడా నోటికొచ్చినట్లు తనని మాట్లాడారు. ఈ సర్టిఫికెట్లో మీకు చదువు రావాలంటే, డిగ్రీలు చేతికి రావాలంటే డబ్బులు ఇచ్చి అంతా కూడా మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది అత్తయ్య గారు,
మీకు సర్టిఫికెట్లు లేవు, ఏమీ లేవు అంటూ ఆ జీవన మాట్లాడిందంట. ఆ మాటలకి వీడు బాధపడుతూ సమాధానం చెప్పకుండా వచ్చేశాడు. వాళ్ళమ్మంటే ఇప్పటికి కూడా భయపడుతున్నాడు వీడు అని చెప్తూ ఉంటాడు. అది విని ఇక ఆనంద్కి చాలా కోపం వస్తుంది జీవన మీద. ఇక జీవన మీద కోపం వస్తూ కోపంలో రగిలిపోతూ అప్పుడే ఇక ఆనంది జీవన దగ్గరికి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జీవన అయితే ఆఫీస్కి బయలుదేరబోతూ ఉండగా జీవన అని గట్టిగా అరుస్తుంది ఆనంది. అలా గట్టిగా అరవడంతో ఒక్కసారి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇంత కోపంగా వస్తుంది, ఏం జరుగుంటుంది, ఇప్పుడు నా నిజస్వరూపాన్ని బయట పెట్టేస్తుందా ఏంటి అని జీవన అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనందిని చూసి శశికాంత్, అమ్మ ఆనంది ఎప్పుడొచ్చావని అడుగుతూ ఉంటే ఆదిత్య గారి సర్టిఫికెట్లు ఇవ్వండి మావయ్య అని అడుగుతుంది. సర్టిఫికెట్ల కోసం వచ్చావా, ఆ సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పేశాం కదా అని అంటూ ఉంటుంది సునంద. ఎందుకివ్వరు సర్టిఫికెట్లు, మీరు ఎందుకివ్వరు అని అడుగుతూ ఉంటుంది గట్టిగా ఆనంది. అప్పుడే జీవన, ఏంటి అత్తయ్య గారిని దబాయించి మాట్లాడుతున్నావు, నీకెంత జరిగినా సిగ్గు రాలేదా, అత్తయ్య గారికి నువ్వు అన్నీ దూరం చేశావు, అత్తయ్య గారి కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది జీవన. అత్తయ్య గారికి నువ్వెంత నమ్మక ద్రోహం చేశావో తెలీదా, ఆమె పరువంతా కూడా తీసేశావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమీ తెలియనట్టు నంగనాచిలా మాట్లాడుతున్నావేంటి, బావగారు నీకు సపోర్ట్ చేస్తున్నారనా అని అడుగుతూ ఉంటుంది జీవన. అప్పుడే జీవన చెంప పగలగొడుతుంది. పొద్దున్న నా భర్త సర్టిఫికెట్ల కోసం వస్తే ఏమన్నావే, తన కొడుకుని ఎవరైనా ఏదైనా అంటే ఓర్చుకోలేని అత్తయ్య గారు ఈరోజు నువ్వు ఆయన్ని గుమ్మంలో నిలబెట్టి నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, ఆయన గురించి నువ్వు తప్పుగా కూస్తూ ఉంటే నీ చంప పగలగొట్టుకున్నా సోదింటున్నారా అని అడుగుతూ ఉంటుంది ఆనంది. ఇక ఆనంది మాటలకి ఒక్కసారి సునంద షాక్ అయిపోతూ, ఆనంది నా కోడల మీదే చెయ్యి చేసుకుంటావా అని అంటుంది. మీ కోడలు చేసిన పళ్ళకి చెయ్యి కాదు, కాలు పీక మీద పెట్టి తొక్కేయాలి, కానీ తను చెల్లి లాంటిది కాబట్టి నేనేమీ అనలేకపోతున్నాను అని అంటూ ఆనంది అయితే షాక్ ఇచ్చేస్తుంది సునందకి. ఉదయం మీ అబ్బాయిని అన్ని మాటలు అంటుంటే మెదపలేదు కానీ నోరు ఇప్పుడు లెగుస్తుందా అని ఆనంది అడగడంతో తన కాళ్ళ మీద తను నిలబడతానని వెళ్ళిపోయాడు. అలాంటి వాడు మళ్ళీ ఎందుకో వెనక్కి తిరిగి వచ్చి సర్టిఫికెట్లు అడిగాడని సునంద అనడంతో, ఆయన చదువుకుంటానంటేనే కదా మీరు డబ్బులు పెట్టారు, కన్న తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత, ఆయన చదువుకొని ప్రయోజకుడయ్యి ఆయన తెలివితేటలతో డిగ్రీల మీద డిగ్రీలు చదివి సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు, కానీ ఏదో పెద్ద మీరు చదివిస్తేనే గొప్పవాళ్ళు అయిపోయినట్టు కాదు, ఇలాగా 100కి 100 పాళ్ళు తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తున్నారు కాబట్టి పిల్లలు తమ భవిష్యత్తులో ఏదైతే కోరుకుంటున్నారో అది చెయ్యలేకపోతున్నారు అని అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది. ఆయన సర్టిఫికెట్లు ఇస్తారా, ఇవ్వరా, ఒక లాయర్గా చెప్తున్నాను, ఆయన సర్టిఫికెట్లు మీరు ఇవ్వకపోతే మీ అందరినీ కూడా కోర్టుకి తీసుకువెళ్ళాల్సి వస్తుంది అని షాక్ ఇస్తుంది. అలా షాక్ ఇవ్వడంతో అప్పుడే ఇక వెనకతల నుంచి చైతు అయితే సర్టిఫికెట్లు తీసుకొస్తాడు. నా భర్త ఎలాంటి విజయాన్ని సాధిస్తారో మీరే చూదురు కానీ ఇంకోసారి నా భర్త గురించి తప్పుగా మాట్లాడావనుకో నీ మరొక చెంప పగులుతుంది, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది జీవనని. ఆనంది అయితే వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళిపోతుంది. ఏం చూసుకొని దీని పొగరు అని సునంద అనడంతో తన ఆత్మాభిమానం, తన భర్తని చూసుకొని తనకి ధైర్యం అని చెప్తూ ఉంటాడు శశికాంత్. అందరూ నీకులాగా ప్రేమ లేకుండా ఉంటారా జీవన, ఇంకోసారి నా పెద్ద కొడుకు గురించి పెద్ద కోడలు గురించి తప్పుగా మాట్లాడావంటే ఈసారి వాడి కొట్టడం కాదు నేను కొడతాను, కోడల మీద చేయి చేసుకున్న మాంగారు అని హెడ్లైన్స్లో వచ్చినా కూడా నేనేమీ పట్టించుకోను, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి జీవన కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద, దీని పొగరు ఎలా అనిచాలో నాకు బాగా తెలుసు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆనంద్ మీద కూడా. తర్వాత సర్టిఫికెట్లు తీసుకొని ఆదిత్య అయితే బ్యాంకుకు వెళ్తాడు. వెళ్ళాక ఆదిత్యకి లోన్ అంతా కూడా ఇచ్చేస్తున్నాము, 4 రోజుల్లో మొత్తం మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, చూసుకోండి, ఆల్ ది బెస్ట్, కానీ
నెల నెల మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు డబ్బులు ఇవ్వకపోయినా మీ దగ్గరికి రావాల్సి వస్తుంది అని చెప్పడంతో, సార్ అంత మాట అనకండి, నేను ఖచ్చితంగా కష్టపడి పైకొస్తాను, మీరే చూదురు కానీ అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆదిత్యకి లోన్ అయితే వచ్చేస్తుంది. లోను రావడంతో అప్పుడు ఇక ఆదిత్య కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. ఆదిత్య తెలివితేటల గురించి తెలుసుకున్న చాలామంది సునంద కంపెనీ నుంచి మొత్తం వదిలేసుకొని ఆదిత్య దగ్గరికి అయితే వస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.